అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్ళుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని, మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు, ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం. నిష్కామ కర్మ. శ్రీకృష్ణ, సంశయాలను జ్ఞానంతో తొలగించుకోమని చెప్పావు, కర్మయోగమును ఆచరించమని చెప్పావు. జ్ఞానము, కర్మము ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైనవి కదా. ఏకకాలంలో రెండు ఆచరించటం జరిగే పని కాదు. కర్మ సన్యాసం గురించి తెలియచేయి. కర్మయోగం, కర్మ సన్యాసాలలో ఏది ఉత్తమం సూటిగా చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అర్జున, నీకు మోక్షం కావాలని కోరుకుంటున్నావు, కానీ జ్ఞానసిద్ధి కలగలేదు. సన్యాసం స్వీకరించటం, నిష్కామ కర్మను ఆచరించటం రెండూ మంచివే. సన్యాసం జ్ఞానసిద్ధిని కలిగించి మోక్షముని ఇస్తుంది. కర్మయోగం ఆచరిస్తే ముందు చిత్తశుద్ధి, తరువాత జ్ఞానసిద్ధిని కలిగించి మోక్షమును ఇస్తుంది. నీకు సన్యాసం కన్నా నిష్కామ కర్మయోగం ఎంతో ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మహాబాహో, ఎవరైతే దేని మీద ద్వేషం కలిగి ఉండడో, ఏది కావాలని కోరుకోడో అటువంటి కర్మయోగి ఎప్పటికీ సన్యాసి అని చెప్పవచ్చు. సుఖమును దుఃఖమును వదిలిపెట్టి సంసార బంధాల నుండి విముక్తి పొందుతాడు. అర్జున, కర్మ సన్యాసము, నిష్కామ కర్మయోగము రెండు వేర్వేరు ఫలితాలు ఇస్తాయని తెలివి తక్కువ వారు చెప్పే మాటలు. జ్ఞానులు అంటే మంచి పండితులు ఈ రెంటిలో దేనినైనా పరిపూర్ణంగా ఆచరిస్తే రెండు విధానాలలోని ఫలితమును పొందుతాడు. అర్జున, జ్ఞానులైన సన్యాసులు పొందే మోక్షం నిష్కామ కర్మయోగులు కూడా పొందుతున్నారు. ఈ రెండు విధానాలు
ఒకే రకం ఫలితాన్ని ఇస్తున్నాయి అని వివేకులు మాత్రమే గ్రహిస్తారు. మహాబాహో, నిష్కామ కర్మ యోగమును ఆచరించకుండా సన్యాసం స్వీకరిస్తే అది చాలా కష్టమైన పని. నిష్కామ కర్మ యోగం ఆచరిస్తున్న తత్వవేత్త చాలా వేగంగా పరిపూర్ణమైన సన్యాసాన్ని అందుకోగలడు. అర్జున, ముందు మనస్సులోని చెడు సంస్కారాలను వదిలిపెట్టాలి. దాని పేరే చిత్తశుద్ధి. శరీరం మీద వ్యామోహం తగ్గించుకోవాలి. ఇంద్రియములు చేసే పనులను తాను చేస్తున్నట్లు భావన తొలగించుకోవాలి. ఇదే అసలైన ఇంద్రియ విజయం. బ్రహ్మదేవుని నుండి సూక్ష్మజీవులలో ఉండేది పరమాత్మయేనని గ్రహించాలి. పరమాత్మ తత్వాన్ని పదే పదే మననం చేసుకునే వానికి ఈ 4 లక్షణములు అలవడతాయి. ఈ లక్షణములు పొందిన వానికి కర్మయోగంలో చేసే కర్మలు అంటుకో. పాప పుణ్య సంబంధమైన బంధాలు అంటవు. అర్జున, నిష్కామ కర్మయోగంలో సాధన చేస్తూ పరమాత్మ తత్వాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఇంద్రియములు చేసే కర్మలకు కేవలం సాక్షిగా ఉండాలి. అప్పుడు ఆ కర్మలు తాను చెయ్యటం లేదని, తాను పరమాత్మ స్వరూపం అని తెలుసుకుంటాడు. ఆ భావం మనస్సులో స్థిరపడాలి. అటువంటి స్థితిలో కర్మల ఫలం లేదా బంధం అంటుకోదు. అర్జున, ఎవరైతే తాను కర్మలు చేస్తున్నానని భావించకుండా ఆ పరమాత్మయే కర్త అని భావిస్తూ చేసే కర్మల మీద ఫలాసక్తిని విడిచిపెడతాడో అటువంటి వారికి తామరాకు మీద నీటి బొట్టు వలె పాప పుణ్య బంధాలు అంటవు. అర్జున, నిష్కామ కర్మ యోగులు ఫలాసక్తి లేకపోయినా కర్మలు చేస్తూనే ఉంటారు. వారు చేసే కర్మల యందు మమకార అహంకార ద్వేషములు ఉండవు. అలాంటి వారికి లభిస్తుంది చిత్తశుద్ధి. అంటే వారి మనస్సులో సంస్కార బీజాలుగా ఉన్న రాగద్వేషాలు మెల్లిగా కనుమరుగైపోతాయి. దానినే చిత్తశుద్ధి అంటారు. అర్జున, చేసే కర్మలు పరమాత్మ కోసమే కాని తన కోసం కాదు అన్న ఏకాగ్రత గల కర్మయోగి తనకు లభించే కర్మ ఫలాసక్తిని విడిచిపెట్టినందువల్ల చిత్తశాంతిని పొందుతున్నాడు. అలా ఏకాగ్రత లేనివాడు రాగద్వేషాలకు లోనై కర్మ ఫలముల యందు ఆసక్తిని పొంది బంధాలకు బందీ అవుతున్నాడు. అర్జున, ఇంద్రియాలను జయించిన దేహి అంటే దేహము కలవాడు అయిన మానవుడు తన మనస్సు చేత అన్ని విధములైన కర్మలను విడిచిపెట్టి తాను ఏమీ చేయకుండా చేయించకుండా ఉంటూ 9 ద్వారాలున్న పట్టణము వంటి దేహములో సుఖముగా ఉన్నాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మోక్షం. అర్జున, పరమాత్మ మానవులను కర్తలుగా చేయడు. ఆ ప్రాణులు కోరే ఏ పదార్థములను సృజించడు. చేయు కర్మ యొక్క ఫలాలతో ఎటువంటి సంబంధాన్ని అంటించడు. మరి ఎవరు చేస్తున్నారు అంటే అజ్ఞాన స్వరూపమైన ప్రకృతి అనే మాయాశక్తి చేస్తోంది. అర్జున, పరమాత్మకి ఎవ్వరి పాపము పుణ్యము అక్కరలేదు. మానవుల వివేకం పరమాత్మను తెలుసుకోలేని అజ్ఞానంతో ఆవరించి ఉన్నది. అందుచేత అవివేకులై భ్రాంతిలో ఉంటున్నారు. ఎవరికైతే ఆ అజ్ఞానం పరమాత్మని గురించిన జ్ఞానంతో నిర్మూలించబడిందో ఆ ప్రాణుల ఆత్మ జ్ఞానం పరమాత్మను సూర్య భగవానుడి వలె దర్శింపచేస్తుంది. అర్జున, నిరంతరం పరమాత్మ ఆలోచనలు, ఆ పరమాత్మయు తానును ఒకటేనన్న అనుభవం కలిగి అదే పరమావధి అన్న దృఢ సంకల్పంతో జ్ఞానంతో పాపములను తొలగించుకున్నవారు పునర్జన్మ పొందకుండా మోక్షమును పొందుతారు. అర్జున, బ్రహ్మజ్ఞానం పొందిన పండితులు విద్యావంతులలోనూ, ఏనుగులోను, కుక్కలోను, కుక్క మాంసం తినే హఠవికులలోనూ సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మను చూడగలుగుతున్నారు. అర్జున, ఎవరి మనస్సు
అన్ని పదార్థాలలో పరమాత్మను దర్శిస్తుందో అటువంటి వారికి ఇహలోకంలోనే పునర్జన్మలు ఇచ్చే సంసారం జయించబడుతుంది. ఎందుకనగా పరబ్రహ్మంనకు ఏ ద్వేషాలు ఉండవు. అన్ని రకాల పదార్థముల యందు సమానంగా ఉంటుంది. ఆ సమత్వాన్ని మనస్సు స్థిరపరుచుకున్న వారికి జీవించి ఉన్నప్పుడే పాపపుణ్యాలు చుట్టుకోవు. అర్జున, పరబ్రహ్మ సమత్వ విషయంలో స్థిరమైన బుద్ధి కలవాడు, ఎటువంటి వ్యామోహములు లేనివాడు, తనకు ఇష్టమైనవి పొందిన ఆనందపడడు, ఇష్టము కానివి ఎదురైనా దుఃఖించడు. అర్జున, తనకు బయట ఉండే శబ్దములు మొదలైన వాటి యందు అస్సలు ఆసక్తి లేనివాడు తనలో దాగి ఉన్న అనంతమైన ఆనందాన్ని పొందుతాడు. పరబ్రహ్మ యందు సమాధి స్థితి పొందిన బ్రహ్మజ్ఞాని చెప్పనలవి కానంత ఆనందాన్ని పొందుతాడు. కొంతేయ, విషయేంద్రియ భోగాల వల్ల పొందే సుఖాలు అవి దుఃఖమునకు కారణాలు అవుతాయి. ఆ సుఖాలు అంతముందేవి. వివేకము కలిగిన వాడు ఆ సుఖాల యందు ప్రీతి పొందడు. అర్జున, ఎవరైతే బ్రతికుండంగానే కామ క్రోధముల వల్ల కలిగే ఉద్వేగాన్ని తను జీవించి ఉన్నంత వరకు నిగ్రహించుకోగలడో ఆ నరుడు మంచి యోగం కలవాడు అవుతాడు. అసలైన ఆనందం పొందగలడు. అర్జున, తన ఆత్మయందే సుఖము ఉల్లాసం పొందేవాడు, తన ఆత్మయే గొప్ప వెలుగుగా చూడగలిగేవాడు గొప్ప జ్ఞానయోగి. అటువంటి యోగి బ్రతికుండగానే బ్రహ్మస్వరూపునిగా ఆ పరమాత్మ స్వరూపమైన ఆనందాన్ని పొందగలడు. అర్జున, పాపాలు నశించిపోయి సందేహాలు తొలగిపోయి మనో నిగ్రహంతో సర్వ ప్రాణుల క్షేమమందు ఆసక్తి కలవారు నిజమైన ఋషులు. వారు మోక్షమును అందుకుంటున్నారు. అర్జున, కామ క్రోధముల నుండి విముక్తులై మనస్సును స్వాధీనంలో ఉంచుకుని ఆత్మతత్వము తెలుసుకున్న సాధకులకు ఎటు చూసిన ఆనందమే, ఎక్కడ ఉన్నా ఆనందమే, మరణించిన ఆనందమే. ఆ ఆనందం బ్రహ్మానందం అనే మోక్షం. అర్జున, బయట నుండి వచ్చే శబ్దములు మొదలైన విషయములు మనసులోకి తీసుకోకుండా బయటనే నిలిపివేసి కళ్ళతో చూసిన వాటిని కనుబొమ్మల మధ్యలోనే నిలిపి ముక్కు నుండి వెలువడే ప్రాణవాయువును ప్రాణాయామము ద్వారా కుంభకంలో నిలిపి ఇంద్రియములు మనస్సు బుద్ధిలను తన అధీనంలో ఉంచుకున్నవాడు కోరికలు భయము కోపములను వదిలి మోక్షమును పొందటమే తన లక్ష్యమని మనస్సును నిశ్చలం చేసుకున్న ముని అనగా సాధకుడు మోక్షమును అందుకుంటాడు. అర్జున, యోగి పరమాత్మనైన నన్ను యజ్ఞములు తపస్సులు కూడా అందుకునే వాణ్ణిగా అన్ని లోకాలకు ఉత్తమోత్తమైన అధిపతిగా జీవులందరికీ స్నేహితునిగా ధ్యానించి శాశ్వతమైన శాంతిని అనగా మోక్షాన్ని అందుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.